లయన్స్ క్లబ్ కాకినాడ సహృదయ చారిత్ర మహోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షురాలు లయన్ లవణ్య గారికి, ఈరోజు మీ సహృదయ క్లబ్ యొక్క కార్యక్రమం చూస్తుంటే మానసికంగా 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను, భౌతికంగా 144 సంవత్సరాల తర్వాత జరగబోయే ఒక కుంభమేళాకి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు మానసికంగా 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను అంటే, ఆ లయన్స్ క్లబ్స్ అంటూ అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ ఎక్కడ చూసినట్టుంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చూస్తుంటే మగవాళ్ళు వాటితో పోటీ పడడం అనేది ఒక కష్టతరమైన పని కింద ఉండేది. సో అట్లాంటి వాతావరణంలో పుట్టిన నేను మళ్ళీ ఈరోజు ఇంతమంది మగవులను చూస్తూ వీళ్ళంతా చేసిన కార్యక్రమాలు అన్నీ చూస్తుంటే మళ్ళీ 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను. భౌతికంగా 144 సంవత్సరాల తర్వాత జరిగే కుంభమేళాకి ఎత్తుకుంటే నేను స్వామి వివేకానంద అనుష్ఠాన వేదాంతాన్ని ఆచరించే వ్యక్తిని. గుడిలకి గోపురాలకి ఎక్కువగా వెళ్ళను, ఒకవేళ వెళ్ళినా అక్కడ కూడా రామకృష్ణుల వారిని స్మరిస్తాను తప్ప దేవుడు కూడా స్మరించలేని స్థితి నాది. వివేకానందుని ఎందుకు నేను అంతలా ఆరాధిస్తానంటే, వివేకానందుని ఒక సందర్భంలో అడుగుతారు, భగవంతుడి కానీ నీకు ప్రత్యక్షమే, నీకు మోక్షం ప్రసాదిస్తాను అంటే మోక్షాన్ని కోరుకుంటావా అంటే ఒక అద్భుతమైన సమాధానం చెప్తాడు. నా భారతదేశంలో ఒక రోడ్డు పక్కన ఉండే కుక్క ఆకలితో ఉంటే ఆ ఆకలి తీరే వరకు కూడా నాకు మోక్షం వద్దు, నేను ఇక్కడే ఉండి సేవ చేస్తాను అంటాడు స్వామి వివేకానంద. అది ఆయన చెప్పింది. సో అట్లాంటి దాంట్లో ఈ రోజున మళ్ళీ ఈ కుంభమేళా కింద ఎందుకు రావాలి అంటే, 2023 ELLI కండక్ట్ చేస్తున్నప్పుడు ఒక లేడీని చూశాను నేను, ఒక లైన్ లేడీని. ఆవిడ యొక్క డైనమిజం అవనండి, ఆవిడ యొక్క కమిట్మెంట్ ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు అని చెప్పి ఆతృతగా అట్లాగా అబ్జర్వ్ చేస్తుంటే హెల్త్ కండిషన్ వల్ల అంటే 2వ రోజు మేము ఆవిడ వెళ్ళి బయటికి రావాల్సి వచ్చింది. మళ్ళీ 2024 అది కూడా నేనే ఇన్స్టిట్యూట్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు మళ్ళీ అదే డైనమిజంతో మళ్ళీ అదే లేడీ రావడం జరిగింది. చేసిన తర్వాత ఎట్లాగా దివ్యాంగులకి ఒక క్లబ్ అని చెప్పి ఆవిడ నోటంటే విన్న తర్వాత అప్పటి నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎప్పుడైనా ఒకసారి తీసుకెళ్ళండి, ఎప్పుడైనా తీసుకెళ్ళండి అని చెప్పి. ఎందుకు అంటే ఇందాక మాస్టర్ ఆఫ్ సర్వీస్ ఎవరు చెప్తూ భారతదేశంలో మొట్టమొదటి క్లబ్ అన్నారు. నాకైతే నేను అనుకుంటున్నాను బహుశా ప్రపంచంలో కూడా మొట్టమొదటి క్లబ్ అవుతుందని. అంటే ఆ ఆలోచన రావడమే చాలా కష్టం. దానికోసం అయితే 2024 RLLలో కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, ఎప్పుడైనా అవకాశం వస్తే ఆ క్లబ్కి నన్ను పిలవండి, సలహాగా చూస్తానని. మళ్ళీ తర్వాత తాళదేవ క్లబ్ ఇన్స్టిట్యూషన్కి, అమలాపురం క్లబ్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ చూశాను అదే లేడీని. ఆవిడ కమిట్మెంట్స్ ఇవన్నీ చూస్తున్న తర్వాత ఆ డైనమిజం చూస్తుంటే ఇట్లాంటి నాయకులు మనకి కావు. ఐఎమ్ సో సారీ, నాయకులు అంటే డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ కాదు, నాయకుడు వేరు, జిల్లా గవర్నర్ వేరు. సో ఇట్లాంటి నాయకులు మనకి కావాలి అని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండేవాడిని. సో బహుశా మీ అందరికీ తెలిసి ఉండొచ్చు ఆ లేడీ ఎవరు కాదు, ఎవరు ఇక్కడే ఉన్నారా. సో దానికోసం నేను అడిగేవాడిని. ఎందుకు నేను అడిగేవాడిని అంటే, ఇట్లాంటి దివ్యాంగుల సభలో వాడిని ఎండాక్ట్రినేట్ చేయడం అంటే, భగవాన్ రమణ మహర్షి ఒకసారి ఆ కొండ చుట్టూరు ప్రదక్షిణ చేస్తుంటే ప్రతిరోజు కూడా ఒక వృద్ధురాలు, కళ్ళు లేని వృద్ధురాలు భగవాన్ వచ్చే టైంకి అక్కడే నిలబడతా ఉంది కదా. ఒక రోజు నేను భగవాన్ రమణ మహర్షి అన్నట్ట, దేనికోసం ఎట్లా నిలబడుతున్నావు అంటే, నువ్వు వస్తావు కదా, నువ్వు వచ్చే సమయానికి నేను చూడాలి అని చెప్పాను. రమణ మహర్షి అన్నట్ట, నీకు కళ్ళు లేవు కదా, మరి నేను కనపడి కదా అన్నట్ట. నా కళ్ళతో నేను చూడడానికి కాదు, నీ కళ్ళతో నీ ప్రసారం నా మీద పడితే నా జీవితం ధన్యం అవుతుందని చెప్పి దానికోసం నేను ఇక్కడ నిలబడుతున్నాను. అలాగే ఈ రోజున మేమంతా గవర్నర్లు లేకపోతే కౌన్సిల్ చైర్మన్లు ఇవన్నీ అవ్వచ్చు, కానీ ఈ దివ్యాంగుల యొక్క కృప కనికరం ఆ దృష్టి మా మీద పడితే మేము పవిత్రం అవుతామని చెప్పి మీ యొక్క ఆ రేస్ కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు నేను ఆ మాట్లాడుతున్నానంటే, మనలో చాలామంది అన్ని అవయవాలు బాగుండొచ్చు, కానీ మనలో చాలామంది ఈ రోజున ప్రపంచాన్ని చూస్తుంటే అన్ని అవయవాలున్న మనం మానసిక వికలాంగులు. మనం అవయవంగా లోపం ఉన్నా సరే అంటే అద్భుతమైన శక్తి ఉన్న దివ్యాంగులు అని పేరు చెప్పుకున్న దివ్యత్వాన్ని మనం పెట్టుకున్న ఒక అద్భుతమైన వ్యక్తులు వాళ్ళు. ఎందుకు నేను ఆ మాట్లాడినానంటే, కిషోర్ గారితో నేను మాట్లాడుతుంటే 2-3 ప్రశ్నలు నేను ఆయన అడిగాను.
వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు అంటే ఏది యాచించట్లేదు. సేవా కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళతో మనం చేయగలుగుతాం. రెండవది అతి ప్రధానం ఏంటంటే కిషోర్ గారు చెప్పారు, ఆశ్రయ కదండి, ఆశ్రయ ట్రస్ట్. దాని ద్వారా ఆ దివ్యాంగులకి మ్యారేజ్ చేస్తున్నారట. మ్యారేజ్ చేస్తుంటే వెంటనే నేను అడిగాను, అన్ని మ్యారేజెస్ బాగానే ఉన్నాయి, ఏమైనా డైవర్స్ ఏమైనా ఉన్నాయి కాదు నేను. ఇప్పటి వరకు మేము చేసిన ఒక్క మ్యారేజ్ కూడా డైవర్స్ లేదు దివ్యాంగ. ఆ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇదే కాకినాడలో 11 సంవత్సరాల క్రితం జరిగిన, సుమారు 10-11 సంవత్సరాల క్రితం జరిగిన ఒక యథార్థ సంఘటన నేను చెప్తున్నాను. ఒక నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు, రామారావుపేటలో ఉంటారు ఆయన, ఒకే ఒక కొడుకు. అతను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతనికి మ్యారేజ్ వచ్చింది, సంబంధం వచ్చింది ఎప్పటికీ. అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆ అమ్మాయి కవర్ పెట్టిందట. ఒకసారి నేను కాకినాడ వచ్చి ఆ కాబోయే అత్త మామగారితో, కాబోయే ఆ పెళ్లి కుమారుడితోటి నేను మాట్లాడి ఏమి చేయాలని. ఈ పాపం బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నాడు, సాంప్రదాయంగా పెరిగాడు కాబట్టి ఇదేంటి సాధారణంగా మగవాళ్ళు ఆడవాళ్ళు చూస్తా తప్ప ఆడవాళ్ళని ఇలాగే అంటే, ఆయనకి బాగా సన్నిహితుడు నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆయన వెంటనే అన్నట్ట, లేదు ఇది మంచిదే, ముందు మాట్లాడుకుంటే, ఎందుకంటే మామిడాకులు ఆడకుండానే విడాకులు తీసుకున్నారు కదా ఈ రోజుల్లో, సో మాట్లాడించడం మంచిది అంటే ఆ అమ్మాయి బెంగళూరు నుంచి కాకినాడ వచ్చింది. వచ్చిన తర్వాత అమ్మాయి చెప్పిందట, నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడుతుంటాను చిన్నప్పటి నుంచి, మా మదర్ నన్ను అట్లా పెంచింది, సో ఐ వాంట్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్ అని. నేను చాలా ఓపెన్గా మాట్లాడతాను అంటే, కాస్త ఇంగ్లీష్ మీడియం కూడా కాస్త ప్రాచుర్యం ఉంది కాబట్టి అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడిందన్నమాట. ఈయన తప్పకుండా అడిగారు అన్నట్ట, ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత మీ ఇద్దరు మళ్ళీ మా దగ్గర ఉంటానంటే మాకు కుదరదు అది, ఎందుకంటే మేమిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగం కాబట్టి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు క్యాంటీన్లోనే భోజనం చేస్తాం, మళ్ళీ మీ ఇద్దరు వస్తే మీ ఇద్దరికి చేయడం కష్టం. వెంటనే ఆయన అన్నట్ట, మేమిద్దరు కాకినాడ వదిలి రామమ్మా, కాకినాడ అంటే మాకు ప్రాణం, ఎక్కడే ప్రాణం వదులుతుంది తప్ప అక్కడ రాము, మేమిద్దరు మీ దగ్గర రాము, కానీ మీ ఇద్దరు ఒక చోట ఉంటే మాకు అదే 10,000, ఎందుకంటే నువ్వు బెంగళూరు నేను హైదరాబాద్ కాకుండా అని అన్నట్ట. అప్పుడు అమ్మాయి అడిగిందట, సపోజ్ మీకు ఎప్పుడైనా హాస్పిటలైజేషన్ అవుతే అప్పుడు కూడా ఏమైనా ట్రీట్మెంట్ కోసం వెళ్ళి అక్కడికి వస్తే అది కూడా కష్టం మాకు అక్కడికి, మాకు అది కూడా పని ఉండదమ్మా, మాకు కాకినాడలో మాకు సరిపడంత డాక్టర్లు ఉన్నారు, ఇక్కడే చేయించుకుంటాం ఇదంతా. అప్పుడు ఒక ప్రశ్న అడిగింది, భయంకరమైన ప్రశ్న. సపోజ్ ఆవిడకంట ముందు మీరు చనిపోతారనుకోండి, చనిపోతే ఆవిడ చుట్టూ కూడా మాకు కష్టం ఉన్నది. ఇది కథ కాదు, రామారావుపేటలో జరిగిన సంఘటన. వెంటనే ఆయన అన్నట్ట, అమ్మ నేను చాలా నిష్ఠాగరిష్ఠుడిని, చాలా పూజ చేస్తుంటాను, ప్రతిరోజు గాయత్రి మంత్రం చేస్తూ నేను కోరుకునేది ఒకటే, ఎందుకంటే నా భార్యకి 5 సంవత్సరాల వచ్చే పక్షవాతం వచ్చి మంచం మీదే ఉంది. గాయత్రి పూజ చేసిన తర్వాత ఆవిడకి సబ్సిడీలు అది చేస్తూ గాయత్రి మాత్రం కూడా నేను ఒకటే కోరుకుంటూ ఉంటాను, అదేంటంటే నాకంట ముందు ఆవిడ తీసుకుపో గాయత్రి మాత అని చెప్పి, నా గాయత్రి పూజ కంట నీ నోటి వాకు పవర్ఫుల్ అయ్యి ఒకవేళ ఆవిడకంట నేనే ముందు చనిపోయినాకో, చనిపోతే ఆవిడ చూడడం కష్టం కదా, అయినా కాకపోయినా ఈ సంబంధం మనం చేసుకోవడం కొద్దిగా కష్టం అవుతామా అని చెప్పి గౌరవంగా పంపించేసేటాను. ఇక్కడ ఆ అమ్మాయిని తప్ప అంటే అది ఆ అమ్మాయిని తప్పు కదా, ఆ అమ్మాయిని ఆ విధంగా పెంచిన ఆ అమ్మ నాన్నలు తప్పని. సో అమ్మాయి బ్రహ్మాండంగా ఉంది, ఏ విధమైన డిజేబిలిటీ లేదు, బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్, మరి అన్ని ముందు మ్యారేజ్ చేసుకోవడానికి అన్న కండిషన్లు పెట్టడమే కాకుండా ఈ రోజున మన భారతదేశంలో యావరేజ్ 1.2 డైవర్స్లు జరుగుతున్నాయంటే అది మానసికంగా ఫిజికల్గా అన్నీ మనం బాగున్నామని మనం అనుకుంటున్నాం, కానీ మరి ఈరోజు ఆ కిషోర్ గారు చెప్పినట్టు ఒక్క డైవర్స్ కూడా లేదు అనుకుంటే వాళ్ళు దివ్యాంగులా, మనం దివ్యాంగులా. సో దానికోసమే రియల్లీ మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి. మీ యొక్క ఆశీస్సులు మాకెందుకు కావాలంటే ఇదంతా యాటిట్యూడ్ అంటుంటారు, దృక్పథం. దానికే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను. ఒక అద్భుతమైన కథ కూడా, ఈరోజు లైనేజంలో ఉండే మనకు కూడా లైనేజంలోకి వాళ్ళకి మనం చెప్తున్నాం, మనలో ఎందుకు రాలేకపోతున్నాం. ఇందాక మన సుచిత్ర గారు కూడా చెప్పారు, ఏంటి 40 కిలోమీటర్లు చూస్తున్నారు అంటే అది నాకు గొప్పతనం కాదు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను,
లైనిజంలో నేను సేవ చేయడం కోసం జాయిన్ కాలా. లైనిజంలో నేను ఏంటంటే ఫెలోషిప్ కోసం జాయిన్ అవ్వలేదు. లైనిజంలో నేను జాయిన్ అయింది కేవలం నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసమే. సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్ ఎటువంటి ఉంటారు. ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే సమాజంలో ఒక ఈడియట్ తగ్గినట్టు. మనం ఏం చేస్తామంటే మన ఉద్ధరించుకోకుండా సమాజం మారాలి, ఈడు మారాలి, ఆడి మారాలి అంటుంటాం. అదే ఈ మధ్యన సినిమా పాట కూడా ఉంది, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి అని చెప్పి. గరిగిపాటి వారు చాలా చక్కగా చెప్తారు దానికి. అందరూ బాగుండాలి, అందులో నువ్వు ఉండాలంటే అందరూ బాగోరు, ఎందుకంటే అందరూ నువ్వు ఉన్నావు కదా అంటాడు. కాబట్టి మనం మారాలి అనుకున్నప్పుడు మనం మారినప్పుడు సమాజం మారుతుంది. కాబట్టి సమాజం మారాలి అనుకుంటే నేను ఎప్పుడంటే సమాజం సేవ చేయాలంటే నేను పుట్టక ముందు లైనిజం ఉంది, నేను మరణించిన తర్వాత లైనిజం ఉంటుంది. సో 107 సంవత్సరాల స్రవంతిలో సేద తీర్చుకోవడం కోసం అనేక మంది మాటలు తెలుసుకోవడం కోసం మనం ఇక్కడికి వచ్చాం. సో ఆ విధంగా ఈ మార్చి ప్రయత్నంలో ఈ మారుకుంటూ వెళ్తుంటా ఇది ఎందుకు నేను లైనిజాన్ని నేను తీసుకున్నాను అనుకుంటే అది కూడా మళ్ళీ స్వామి వివేకానంద ప్రేరణ. ఆయన చాలా చక్కగా చెప్తాడు, యూ నీడ్ నాట్ రీడ్ ఎనీ హోలీ బుక్ ఇఫ్ యూ నో హౌ టు రీడ్ హ్యూమన్ బీయింగ్స్. వ్యక్తులుగా నువ్వు సమగ్రంగా చదవడం నేర్చుకుంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ చదవట్లేదు. ప్రతి వ్యక్తిని చదువు. వ్యక్తిని వ్యక్తిగా చూడు తప్ప వ్యక్తి యొక్క కులం చూడకు, వ్యక్తి యొక్క డ్రెస్ చూడకు, వ్యక్తి యొక్క సౌందర్యం చూడకు. కాషాయం కట్టుకున్నాడు కదా అని చెప్పి పాద పూజ చేసేస్తే ఆ కాషాయం వెనకాల ఏముందో మనకు తెలియదు. చూస్తున్నాం కదా ఈ మధ్యకాలంలో చాలా బాగుతారు. కానీ ఉంపుడు వృత్తి చేస్తుంది అనుకుంటే ఆవిడ ఉంపుడు వృత్తి చేస్తుందని చెప్పి వేలికి చూపించుకో. కానీ ఒక మాతృమూర్తి కుటుంబం కోసం అది దేహాన్ని అమ్ముకొని చేస్తుందని చెప్పి ఆ మాతృత్వాన్ని చూసి ఆవిడ గొప్పతనాన్ని చూడండి. అదే భగవాన్ శ్రీరామకృష్ణ చెప్తుంటాడు, తేనెటీగలాగా బ్రతకడం నేర్చుకో. తేనెటీగ ఆ పుష్పం బృందావనంలో పూసిందా, పైకణ దొడ్లో పూసిందా అని చూడదు. దానికి కావాల్సింది ఆ పుష్పం ఉండే మకరందమే. సో ఆ మకరందం తీసుకోవాలంటే మనుషులు చదవాలి. మనుషులు చదవాలంటే ఈ రోజుల్లో మనకు వాళ్ళే కరువైపోయారు. మా రోజుల్లో 40 సంవత్సరాల క్రితం లైనిజంలో ఒక రీజనల్ కాన్ఫరెన్స్ పెట్టినా, ఒక మీటింగ్ పెట్టినా, బాబు ఖాళీ లేదు, కార్లు లేవంటే కోప్పడేవారు. జనం చాలామంది వస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు జనం దొరకట్లేదు. మీకు డబ్బులు గంట కొలుస్తా అంతా ఇచ్చేస్తామండి, కానీ టైం లేదు అంటున్నారు. కానీ ఆ రోజుల్లో టైం ఉండేది, డబ్బులు ఉండేవి కాదు. డబ్బులు లేకపోయినా మనుషులందరికైతే ఆ బాంధవ్యాలు ఉంటుంటాయి. ఈ రోజున లైనిజం ద్వారా మనం చేయవలసిన అతి ప్రధానమైన సేవ ఏంటంటే మనుషుల్ని కలపాలి, మనుషులతో మాట్లాడుకునే ప్రధానంగా ఒక మిషన్ ఒకటి ఏర్పాటు చేయాలి. దానికోసం నేను ఎప్పుడు చెప్తున్నాను, ఏ లైన్స్లో పైనా సరే మీకు ఎన్ని పర్మనెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని కార్యక్రమాలు చేసేది అడిగంట, ఎన్ని మీటింగులు మీరు ప్రతి నెల పెడుతున్నారు, ఎంతమంది సభ్యులు వస్తున్నారు, ఆ విధంగా మీటింగులు పెట్టే ప్రయత్నం చేయండి. ఆ మీటింగుల్లో 10 మందితోనే మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేస్తే ఎక్కడో చోటకో స్పాట్ వస్తుంది. నేను కూడా లైనిజంలో రావాలని నేను రాలేదు. 1984లో లక్ష్మీపతిరాజు అని చెప్పి మా చిన్నాన్న ఒక ఆయన లైన్స్లో ప్రెసిడెంట్ కింద ఉంటే ఆయనతో పని మీద నేను కాకినాడ క్లబ్కి వచ్చినప్పుడు మల్టిపుల్ నుంచి వచ్చిన ఒక నరేంద్ర అని చెప్పి ఒక ఆయన మాట్లాడుతుంటే నేను వెనకాల కూర్చున్నాను మా చిన్నాన్నగారితో పని కోసం. ఆయన మాట్లాడే ఉపన్యాసం ఇదంతా విన్న తర్వాత ఎక్కడో నాకు కనెక్ట్ అయింది. స్వామి వివేకానంద చెప్పే ఫిలాసఫీకి దీనికి దగ్గర లింక్ ఉంది కాబట్టి మనం ఈ ప్లాట్ఫామ్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి వెంటనే నేను వెళ్తే ఆయన అడిగాను, నేను కూడా జాయిన్ అయిపోతాను లైనిజంలో, ఎంత కట్టాలండి అని. ఆయన చెప్పారు, ఇట్స్ నాట్ బై అప్లికేషన్, ఇట్స్ ప్యూర్లీ బై ఇన్విటేషన్. లైనిజంలో మెంబర్షిప్ అంటే అప్లికేషన్ పెట్టుకుంటే ఎవరు, మనం కట్టేయాలి. మీరు ఒక మంచి వ్యక్తులు చూసి మీరు మా వ్యవస్థలోకి రండి అనాలి. సో ఆ విధంగా అన్నప్పుడు ఆ రోజుల్లో గోసాల భాస్కరరావు గారు, లోనాని గారు ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా ఉండేవారు. సో వాళ్ళందరితో చెప్తే ఇందాక మా సుచిత్ర గారు చెప్పినట్లయితే కాకినాడ వాళ్ళు రావట్లేదు, ఎక్కడో పచ్చిపడింది, ఎక్కడో వస్తారు లేదు ఊరుకోవాలంటారు. కానీ నాకు లోపల కోరిక ఏదో విధంగా లైనిజంలోకి రావాలి. అదేదో స్వాతి ముచ్చులో కమల్ హాసన్ లాగా మా ఆస్మాను కనిపించిన ప్రతిసారి అడిగాడు, మా చిన్నాన్ని ఎప్పుడు ఇస్తారని. ఆయన పాపం తట్టుకోలేక మా వాడు షెడ్ చేస్తున్నాడండి, ఏదో విధంగా చూడండి అంటే వాళ్ళంతా అప్పుడు చెప్పారు. అప్పుడు కాకినాడ లైన్స్ క్లబ్ 185 మంది సభ్యులు. అప్పుడు ఆ చెప్పిన తర్వాత 2-3 మీటింగ్లు రమ్మనండి, వాళ్ళు ఏదైనా కరెక్ట్గా వస్తే అప్పుడు చూద్దాం అన్నమాట. సో అవకాశం వదులుకోకూడదు కదా అని చెప్పి ఆ స్కూటర్ మీదే అట్లాగొచ్చి వర్షం వస్తున్న రైన్ కోట్ వేసేసుకుని అట్లా వచ్చేస్తూ ఉండేవాడిని. 4-5 మీటింగ్లు అయిన తర్వాత 1984 అక్టోబర్ నెలలో ఈ ల్యాపిల్ తిని షర్ట్కి పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్ళజోడు జేబులో పరసం మర్చిపోయినా ఈ కింది మట్టికి ఎప్పుడు మర్చిపోను నేను. ఎందుకు నేను మర్చిపోను అంటే నాకు లేని గౌరవం ఇది తెచ్చిపెడుతుంది. ఈరోజు నా ఆస్తి ఏంటి, నా అంతస్తు ఏంటి, నా చదివేటి ఎవరు చూడరు.
ఈ ల్యాపిల్ పిన్ అనేది ఉంటే ఆటోమేటిక్గా అది చూసి ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఓహో అని చెప్పి వస్తుంటుంది. మీకు లైన్ మ్యాగజైన్లో జర్మనీలో జరిగిన సంఘటన కూడా ఇదే. ఒక అతను డిపార్ట్మెంటల్ స్టోర్స్కి వెళ్ళిన తర్వాత సామాన్లన్నీ కొనుక్కుని ఆ క్రెడిట్ కార్డ్ తీద్దామందరికి క్రెడిట్ కార్డ్ తేడం మర్చిపోయాను. వెంటనే అతను చెప్పాడు బిల్ చేయడం ఆఫ్ చేయడం ఒకసారి ఒక అరగంటలో వస్తానని. వెంటనే ఆ బిల్డింగ్ అతను అన్నట్ట ఏమి సార్ ప్రాబ్లం అన్నట్ట, క్రెడిట్ కార్డ్ తేడం మర్చిపోయానన్నట్ట. పట్టుకెళ్ళిపోయి పర్లేదు రేపు ఎల్లుండి తీసుకురండి అన్నట్ట. నేను ఎవరో నీకు తెలియదు కదా అన్నట్టు అతను. అంటే ఆ బిల్డింగ్ చేశాను అన్నట్టు, నువ్వెవడో నాకు తెలియదు కానీ మీ షర్ట్కి లైన్స్ కింద ఉంది కదా, లైన్స్ మోసం చేయదని చెప్పి నేను దాన్ని చూసి నీకు ఇస్తాను పట్టుకెళ్ళిపోవాలన్నట్ట. ఆయన వెంటనే ఆయన లైన్ మ్యాగజైన్లో రాశాడు, నేను పుట్టప్పుడైతే కాస్త అశ్రద్ధ చేసేవాడినేమో, దానికి అతను రెస్పెక్ట్ ఇచ్చాడు కాబట్టి ఆ రెస్పెక్ట్ కోసం ఎంత స్పీడ్గా ఇంటికి వచ్చానో ఎంత స్పీడ్గా మళ్ళీ క్రెడిట్ కార్డ్ పట్టుకెళ్ళానో నాకే తెలియదు. సో లైనిజం ఇచ్చే గొప్ప అంటే ఆ హోదా ఇదంతా అది అని చెప్పి. సో దానికోసం నేను చాలామందిని కోరుతుంటాను. చాలామంది ఏంటంటే ఈ ల్యాపిల్ పిన్ పెట్టుకోవడానికి కూడా ఏంటంటే వాళ్ళు మర్చిపోతారు, లేకపోతే అవగాహన ఉండదు. ఆ మీటింగ్ వచ్చినట్టే కొంతమంది అక్కడ వరకు జేబులో పెట్టుకొచ్చి అప్పుడు తీసేదో ఇక్కడ చేయకూడని పనిలాగా ఇక్కడ చేస్తుంటారు. ల్యాపిల్ పిన్ పెట్టుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. కానీ 31 డిసెంబర్ వచ్చేసరికి స్కూటర్ మఫ్లర్ లిప్పేసి ఆ బాటిల్ చుట్టూ ఏదైతే మనం చేయకూడదో అవన్నీ బహిరంగంగా చేస్తూ ఉంటారు. సగర్వంగా చేసుకునే ల్యాపిల్ పిన్ అయితే మనం పెట్టుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. సో ఈ కొత్త క్లబ్ని అంటే వాళ్ళ లైన్స్ అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే నిరంతరం ఆ ల్యాపిల్ పిన్ పెట్టుకోండి. ఎస్పెషల్లీ మీ క్లబ్ వాళ్ళు పెట్టుకున్నారనుకోండి, మిమ్మల్ని చూసి ఇంకొకడు అన్ని మా పాటలు బాగున్నవాడు కూడా ఆయనే ఇలా చేస్తుంటే మనం ఎందుకు చేయలేమని చెప్పి ఆ స్ఫూర్తి మీరు కూడా వెళ్ళం. సో ఈ లైనిజం అనేది 1917లో మెల్విన్ జోన్ మహానుభావుడు ఇదే ఆలోచనతో చేశాడు. ఆయన ఎవరి వ్యాపారాలు, ఎవరి కుటుంబాలు, ఎవరి కులాలు, ఎవరి వారు చూస్తున్నారు, కానీ సమాజంలో ఎంత మనం తీసుకున్న తర్వాత సమాజానికి ఏదో మనం తిరిగి ఇవ్వాలి కాబట్టి ఇవ్వకపోతే అదేదో సినిమాలో ఇప్పుడంటే కొత్తగా వచ్చింది లావ్ అయిపోతానని చెప్పి డైలాగు. కానీ 1917లోనే మెల్విన్ జోన్ మహానుభావుడు ఆలోచించాడు సమాజానికి మనం తిరిగి ఇవ్వాలని చెప్పి. దాంతో లయన్స్ క్లబ్స్ అనేది ఇల్లినాయిస్లో చిన్నగా స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయ్యి ఈ రోజున సుమారు 210 దేశాల్లో దగ్గర 14 లక్షల మంది సభ్యులతో ఎక్కడికి వెళ్ళినా నువ్వు హిందువా, ముస్లిమా, లేకపోతే పాకిస్తాన్ వా, చైనా వాడు అని చూడకుండా ల్యాపిల్ పిన్ ఉంటే నా సహోదరుడు అని చెప్పి సగర్వంగా తిరిగే ఒక మహత్తరమైన సంస్థలకు వచ్చిన మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈ రోజున కుంభమేళాన్ని కూడా చెప్పన్నాను నేను. కుంభమేళా అంటే ఇక్కడ మనకి నాగసాధువులాగా దివ్యాంగులు మనం చూసే ఒక మహత్తరమైన అవకాశం మనకు కలుగుతుంది. కానీ ఇక్కడే నేను ఒక శ్రేయోభిలాషిగా మనం చేయవలసింది కూడా చిన్న సలహా కూడా సూచన కూడా నేను చెప్తున్నాను. అది కూడా మీరు ఏంటంటే కాస్త సహృదయంతోనే తీసుకోవాలి. అద్భుతంగా ఏంటంటే చెప్పారు లావణ్య గారు చేసిన క్రియేటివిటీ ఇదంతా కూడా ఏంటంటే ఆ గవర్నర్ గారు నా దాన్ని మీ పేరు కూడా చూడేటప్పుడు నేను చూసుకున్నాను. సో మైన్యూట్ పాయింట్స్ ఎందుకంటే అట్లా ప్రతిదీ కూడా ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ మీరు అద్భుతాలు సృష్టిస్తున్నారు. సృష్టిస్తున్న మీరు ఇంకొకటి కూడా చేయాలి. అదేంటంటే ఈ రోజు నుంచి ఈ రోజుంత వరకు ఆ పువ్వులు జల్లడం, పువ్వులు వేయడం అంటే ఆఫ్ చేసేది. ఎందుకంటే పుష్పాలు అనేవి కేవలం 2 చోట్ల ఉండాలి. ఆ 2 చోట్ల అంటే ఉంటే చెట్టులు ఉంటాయి. మామూలుగా చెట్టు నుంచి పడిపోతే కిందనున్న తర్వాత కింద పడితే దాన్ని మనం ఏదో చేయొచ్చు. ఆ చేసిన తర్వాత అది ఒక ఫెసిలిటీ అవుతుంది అది. కానీ చెట్టు నుంచి కానీ ఒకవేళ కొయ్యవలసి వస్తే అది ఉంటే భగవంతుడి మెడలోనా ఉండాలి, లేదంటే మాతృమూర్తుని జడలోనా ఉండాలి. ఆ 2 చోట్ల తప్పకి ఎక్కడ ఉండిపోతుంది. కానీ మన దౌర్భాగ్యం మాతృమూర్తునికి జడలు లేకుండా పోయినప్పుడు. సో దానికోసం ఏంటంటే ఆ జడలను చూసి కవితలు రాస్తూ ఉండేవారు. ఆ కవితలు రాసే కవితలు కూడా ఎందుకు తగ్గిపోతున్నాయంటే జడలు తగ్గిపోవడం వల్ల. సో దానికోసం అంటే ఆ 2 చోట్ల ఉండాలి తప్ప ఇంకెక్కడా కూడా ఆ పుష్పాలు అనేది ఉండకూడదు. దానికోసం నేను ఎప్పుడు కూడా అయితే ఆ పుష్పాలను నేను తీసుకోవడానికి ఎప్పుడు కూడా నిరాకరిస్తాను. అదే కాదు, మనలో చాలామందికి తెలియని భయంకరమైనది ఏంటంటే కాలుష్యం. పుష్ప కాలుష్యం, కొబ్బరి నీళ్ళ యొక్క కాలుష్యం ఎంత అంతా కాదు. పర్యావరణం గురించి మనం చాలా తెలుసుకుంటున్నాం. ఈరోజు భారతదేశంలో పుష్పాల వల్ల వచ్చే కాలుష్యం ప్రతిరోజు కూడా ఏంటంటే మనం తెలుసో తెలియక ఎట్లా చేసే పుష్పాల వల్ల కాలుష్యం ప్రతిరోజు 2 మిలియన్ టన్నులు వ్యర్థాలు ఈ భూమండలం మీద పర్టికులర్గా భారతదేశంలో పడుతున్నాయి.
అంతేకాకుండా ప్రతిరోజు నదుల్లో చనిపోయిన తర్వాత లేకపోతే శవాన్ని విసిరేది నదుల్లో ఇట్లాంటివన్నీ కూడా అయితే ఆ చేసే వ్యర్థాలన్నీ కూడా